అది తీసుకొస్తానికే రక్షకుడికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ వచ్చిన రక్షణ వాళ్ళు చూడు ఎవరెవరు ఆరాధించారు, ఆరాధన ఎవరెవరు చేశారు, రక్షకుడు వచ్చినప్పుడు ఎవరెవరు చేశారో మనం దీన్ని ధ్యానించుకున్నాం. ఇది అసలు ప్రణాళిక చెప్పాను, నేను ఇంతవరకు ప్రణాళిక చెప్పాను. జరిగిన ప్రణాళిక, జరగాల్సిన ప్రణాళిక ఎలాంటిదంటే దాన్ని వివరించంటే, ఇప్పుడు ఆరాధనకి వెళ్ళాలి కదా మనం. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటంటే ఒకటి విలువైంది మనకి ఒకటి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ అని అంటాం, అవునా కదా? థ్యాంక్స్ అనేది ఆరాధన, అవునా కదా? ఇప్పుడు సృష్టికర్త అన్నించిన ఆయన మనమే పెడతాం. ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన శరీరం, ఆయన ఇచ్చిన ఆత్మ, ఆయన ఇచ్చిన ప్రాణం, ఆయన ఇచ్చిన సృష్టి ఆయనదే కదా అంతా. మన దేవుడు ఉందా? మన దగ్గర నుంచి తీసుకోవడానికి ఏం ఆయనదే కదా మొత్తం. ఆయన మనం ఇచ్చేది ఏంది? ఆయనది. అందుకని మనం ఆరాధన ఏమంటాం? నేనేమి ఇవ్వలేక మీరు నాకు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ పాత్ర చేయకుని నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీ పాదానికి సమర్పించు. ఇది ఆరాధన అంటే డ్యాన్స్. ఇదే ఆరాధన అంటే ఇది. మనం ఏమి చేసినా కానీ ఇది ఆరాధన అంటే. అయితే ఈ ఆరాధన ఎవరెవరు చేశారో చూద్దాం. మనం ఆరాధన ఎందుకు చేయాలంటే కృతజ్ఞతగా దేవుడికి ఇచ్చేది ఏంటంటే మనం ఏమిచ్చినా ఆయనే. ఈ ఆత్మ ఇచ్చింది కూడా దీంతో నిన్ను ఆరాధన. ఈ హృదయపూర్వమైన ఇచ్చిన రక్షణ పాత్ర చేయకూడదు. ఆయన రక్షించాడు, ఉచితంగా ఇచ్చాడు కదా రక్షణ. యేసు ప్రభువు నీ నోటిలో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన వల్ల నీవు రక్షించకూడదు. ఆ రక్షణ నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా నిన్ను గద్దించినప్పుడు నీ మనసు సరి చేసుకొని నువ్వు ఎప్పుడైతే దేవుని హృదయమందు విశ్వసించావో, యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్మన్నావో, ఆ రోజే నీకు ఏం చేశాడు? రక్షించాడు. ఆ పాపాన్ని తీసివేసాడు. దాని సాదృశ్యంగా ఏం చేసావు? బాప్తిస్మలో ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎదుట సాక్షి, నేను దేవునికి నా హృదయం ఇచ్చానని చెప్పి సాక్షి ఇచ్చాడు. అది సాక్ష్యం. లోకంలో అందరు దేవదూతలు అక్కడ చూస్తూ ఉంటారు. దాన్ని ఈ లోక ప్రజలందరూ ఉన్నవాడు సమాజం చూస్తుంది. సమాజంలో నువ్వు సాక్షి ఇవ్వాలి, నువ్వు రక్షించబడ్డావు. అది బాప్తిస్మ సాక్ష్యం. అని హృదయంలో విశ్వసించింది ఆ దేవుడికి నీకే తెలుసు రక్షణ అనేది. అది ఇప్పుడు దేవుడు ఇచ్చినందుకు మరి ఇచ్చాడు కదా, రక్షించాడు కదా, మరి ఆరాధించాలి కదా, కృతజ్ఞత చెప్పాలి కదా, డ్యాన్స్ అని చెప్పాలి కదా. ఆ డ్యాన్స్ అని చెప్పేది ఎవరు చెప్తున్నారు? శ్లోకం యోగా సువార్త మొదటి అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మొదటి అధ్యాయం నేను చదువుతాను, ఎందుకంటే మీరు చదివితే లేట్ కాకపోతే నేను చదువుతుంటాను. షార్ట్కట్లో చదువు. యోదయ దేశపు రాజు హేరోదు అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెలు ఒకటే, ఆమె పేరు ఎలిజబెత్. అంటే యాజకులు ఎవరు చేయాలంటే 12 గోత్రాల్లో లేవీలు ఒక్కలే యాజకులు. ఇశ్రాయేల్ గోత్రాల్లో లేవీ గోత్రమే యాజక ధర్మాన్ని చేయాలని దేవుడు నిర్ణయించడం. మోషే సమయంలో దేవుడు వీళ్ళు ఎట్లా అని చెప్పేసి వాళ్ళకి యాజక ధర్మం ఇచ్చారంటే లేవీ గోత్రం ఇచ్చాడు. ఆ లేవీ గోత్రంలో వాళ్ళే ఈ యొక్క ఎలిజబెత్తును జకర్యా. అంటే ఈ సంవత్సరానికి ఒక్కసారి దేవుని యొక్క బలిపీఠం ప్రధాన యాజకుడు అనేది వాళ్ళందరికీ, ఆ యూదులు ఇశ్రాయేలీలందరూ కూడా దేవుడి మందిరం ఉంది. ఆ మందిరంలో బలి అర్పించాలి. బలిపీఠం మీద వీళ్ళు చేసిన పాపాలన్నిటి బలి అర్పించాలి. అర్పించే టైం ఎవరికి వచ్చిందంటే ఆ సంవత్సరం యాజకుడిగా ఈయనకు వచ్చింది. దేవుడికి జకర్యాకు వచ్చింది. ఆ జకర్యా అయితే ఇక్కడ చెప్తున్నట్టు యోదయ దేశం రాజు హేరోదు అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడిని అతని భార్య అహరోను కుమార్తెలు ఒకటే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పున న్యాయం చొప్పున నిరపరాధులను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎలిజబెత్ గొడ్రాలైన వారి పిల్లలు లేకపోతే వారిద్దరూ ఒక కాలము గడిచిన వృద్ధులైంది. అయితే ఈయన జకర్యాను యాజక ధర్మం చేసేటప్పుడు ఇక్కడ ఏమని మనము దేవుని దృష్టికి నీతిమంతులు
కాని వారికి ఒకటి పొదువు ఉంది. ఏం పొదువు ఉంది? సంతానం లేదు. వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చారు, సంతానం లేదు. ఆ సంతానం లేనప్పుడు దేవుడు అది గ్రహించి ఏం చేశాడంటే గబ్రియల్ దూతను పంపించి ఏమంటాడు, నీకు ఇక్కడ చదువుతాను. ఇప్పుడు ఆ దూత 11వ వచనం ప్రభువు దూత ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేస్తుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతను కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుడు కన్ను, అతనికి యోహానును పేరు పెట్టదు. ఇక్కడ దేవుని యొక్క సింహాసనం దగ్గర ధూప వేదిక దగ్గర కూర్చున్నప్పుడు ఆ ధూప వేదిక దగ్గర గబ్రియల్ దూత వచ్చినప్పుడు భయపడద్దు, నీ భార్య ఎలిజబెత్ కుమారుడు అంటే అతను గొప్పవాడు అవుతాడు అని చెప్పినప్పుడు ఇతను నమ్మడం, జకర్యా నమ్మకపోయేసరికి చదువు 18 జకర్యా ఇది నాకు ఎలాగో తెలియదు, నేను ముసలివాడు, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు నీవు మాట్లాడక మౌనమై ఉండుమని చెప్పి నమ్మలేదు కాబట్టి నీకు అప్పుడు దాకా నోటి మాట రాదు అని చెప్పిన తర్వాత దేవునితో చెప్పింది కాబట్టి ఆ మాట నెరవేరిన తర్వాత కుమారుడు 24 ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగు చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండా ఏమైందంటే వృద్ధాత్మలో గర్భం వచ్చిందంటే మరి తీసుకోడు ఇదేంటి ముసలామప్పుడు ఇట్లా జరిగిందని జనం అనుకుంటారని తాను మరి ఏదో అవమానిస్తారేమో అని చెప్పి తను అలానే దాగిన తర్వాత 5 నెలల తర్వాత ఈ దేవుని దూత అప్పుడు యేసు ప్రభు రక్షకుడికి లోకానికి రావాలని ఉంది కాబట్టి అదే దినాల్లో 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తులారా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభమే వచ్చినమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము, నీ దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడైన కుమారుడు దేవుని కుమారుడు అనబడును అని ఆ దూత వచ్చి చెప్పినప్పుడు ఆ దూత ఏం చెప్తుందంటే మరలా ప్రభు అయిన దేవుడు అక్కడ
ఆ దేవతలు మనకి అందుకు ఇక్కడ 20:36 మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. వడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. చాలు. ఇక్కడ ఆ దోతే వచ్చి మన మరియకి ఈ మాట చెప్పింది, నీ యొక్క ఈ బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో గర్భం వచ్చేసింది. గర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె కుమారు ఇప్పుడు 6వ నెల ఆమె చెప్పినప్పుడు ఈ మరియ ఏం చేస్తుందంటే దేవుడు ఈ 38 వచ్చిన ఇప్పుడు చదువు 37 నుంచి చదువు. అందుకు మరియా దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఆయన ఏం చేశాడు? నమ్మాడు. ఆయన ఎవరు? జకర్యా నమ్మల. ఏమేం చేసింది? నమ్మింది. దేవుడి యొక్క మాటని ఇదేదో చూపించింది. ఆయన అవిధేయం చూపించాడు కాబట్టి నోరు బిడ్డ పుట్టిందా మీకు నోరు రాదని ఎవరు బిడ్డ పుట్టినప్పుడు వచ్చింది చెప్పిన పేరు పెడతాడు అనుకో అది. అయితే ఎవరు నమ్మింది ఆయన నమ్మల. ఇక్కడ తర్వాత కూడా చదివింది. మనకు కొంచెం అర్థం కావాలి దీని గురించి. 39 ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసారు. చూడండి, ఎప్పుడైతే ఏం పరిశుద్ధాత్మ గర్భం వచ్చింది కదా ఎవరికి? మరి ఏం చేసింది? మరి గబ్రియల్తో చెప్పిందిగా నీ యొక్క బంధువురాలు 6వ నెల అని చెప్పగానే దేవుడి యొక్క మాట నమ్మింది. దేవుడి గర్భం దాల్చాడు. తనలో ఆత్మ నింపబడింది. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ శుభవార్త చెప్పిన మాట బంధువురాలు కదా వృద్ధాప్యం ఉంది అనగానే ఈ మరి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది. ఆ బంధువురాల దగ్గరికి వెళ్ళి శుభమని చెప్పగానే ఆమె హృదయంలో గర్భంలో ఉన్న శిశువు అంటే 6 నెలలు బిడ్డ అంటే బిడ్డ రూపం దాల్చి ఉంటాడు. ఆ బిడ్డ గంతులు వేసాడు. ఎందుకంటే దేవుని యొక్క తల్లి అంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడింది కాబట్టి ఈ మాట ఎప్పుడైతే ఆమె చెవిలో పడ్డప్పుడు లోపల శిశువు గంతులు వేసాడు. గంతులు ఎందుకు వేసాడు? దేవుడే తను చెప్పిన మాట. చూడండి, అందుకనే ఇక్కడే మొదట ఆరాధన చేసింది ఎవరంటే ఇప్పుడు ఎలిజబెత్. ఇప్పుడు చదువు అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదావు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలను. ఇక్కడ ఎలిజబెత్ మొదటిగా ఆత్మతో నిండుకున్నదై ఏమంటుందంటే నా ప్రభు తల్లి. ఫస్ట్ ఆరాధన ఏం చేసి నా ప్రభు అని గర్భంలో ఉన్నాడు. ఆ మాట అనగానే గర్భంలో శిశువు కాదు. ఇప్పుడు మరీ అంటుంది నా ప్రభు తల్లి నా యొక్క ఎలా ప్రార్థించాను అని చెప్పేసి ఆశీర్వాదించి దేవుడిని ప్రభువుగా, దేవుడిని రక్షకుడుగా, ప్రభువుగా అంటే ప్రభు అంటే రక్షించేవాడు. ప్రభు అంటే రక్షకుడు. దేవుడిని గణపరిచింది. మొదట గణపరిచింది ఎవరంటే ఎలిజబెత్.
రెండవదిగా అంటే ఆరాధన కనపడుతుంది ఆరాధన. రెండవది చూడండి ఇక్కడ 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చూడండి, మరియా గర్భంలో సృష్టికర్త. ఇక్కడ ఏమంటుందంటే నా ప్రాణం ప్రభువును ఘనపరుచున్నది. రెండవది అంటుంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అంటే రక్షకుడు అంగీకరించింది, ప్రభువుగా అంగీకరించింది. ఆమె ప్రభువుగా అంగీకరించి ప్రభువుని కనపరిచింది. రెండవది ఎవరు కనపరిచారు? మరి కనపరిచింది. మూడవగా ఎవరు కనపరిచారో చూడండి. 8వ వచనం 2:8 వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అన్నప్పుడు వారు ఇక్కడ వెంటనే 15వ వచనం ఆ దూతలు పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి జయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దామని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును పండుగ ఉన్న శిశువును చూచి అంతవరకు చూచారు. ఇక్కడ చూడమ్మా ఏంటంటే ఇది 20వ వచనము. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ మూడవది ఎవరంటే గొర్రెల కాపరులకి దేవుడు దూత ప్రత్యక్షమై చెప్పినప్పుడు వారు వెళ్ళి చూసి దేవుని యొక్క మిక్కిలి ఆశ్చర్యపడే శిశువును చూసి దేవుణ్ణి అక్కడ చెప్పబడిన మాటలు ప్రచురం చేసి వారు ఈ మాటలన్నీ తమ హృదయంలో భద్రపరుచుకున్నాక అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుణ్ణి మహింపరిచిన వారు ఉన్నారు. దేవుణ్ణి స్తోత్రం చేసి మహింపరిచారు. మూడవ వారి గురించి ఆరాధించింది దేవుని గొర్రెల కాపరులు. 4వది చదువు. 4వది ఎక్కడంటే 13వ వచనం 2:13. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచున్నాను. ఇక్కడ ఎవరు? 4వదిగా పరలోక సైన్య సమూహం. పరలోక దూతలో ఎప్పుడైతే గబ్రియలు దూత వచ్చి వీరికి చెప్పుతో చూశారో వీళ్ళందరూ కలిసి ఆ పరలోకం నుంచి దేవుని యొక్క మహిమను కనుగొని వాళ్ళు ఏమంటారంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇట్లైన మనుషుల భూమి మీద సమాధానం కలుగును కాకుంటూ దేవుడి స్తోత్రము చేసింది. 4వదిగా ఆ యొక్క పరలోక సైన్య సమూహం దేవుడిని ఆరాధించారు. అంటే 4వది. 5వది మత్తయి సువార్త 5వ
రెండో అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలకి బంగారును సామ్రాణి గోడములు కానుకలుగా సమర్పించి దేవుడిని గణపరిచేవారు. తమ పిల్లలకి దేవుడిని ఆరాధించారు. యూరిలు నాలుగు. ఐదవది ఆరవళ్ళే కదా. మొదట ఎలిజబెత్ 2, మరియా 3, గొల్లలు 4, పర్వత సైన్య సమూహము 5 జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు. అయినా లోక రక్షకుడు అని చెప్పేసి దేవుణ్ణి ఆరాధించి పూజించిన వారు ఉన్నారు. ఇక్కడ లోకస్వార్తలకు రండి. 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చి అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచానని దేవుడిని స్తుతించాడు. ఎవరంటే సిమియోను అన్న వృద్ధాపంలో ఉన్నాడు. దేవుడు చూసే వారికి దేవుడిని చూసే వారికి అతను మరణం పొందడని ఒక విధానం ఉంది. అయితే ఆ సమయంలో దేవుడి సన్నిధిలోకి ఆ తల్లిదండ్రులు 8వ దినాన ఆ యొక్క సున్నతి జాతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ యేసు ప్రభు రక్షకుడిని తన చేతుల్లో ఎత్తుకొని అంటున్నాడు. చేతులు ఎత్తుకుని దేవుడిని స్తుతించిన వాడు ఉన్నాడు. స్తుతించిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాదా నీవు అన్యజనులు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను చూసిన దేవుడిని ఆరాధించిన వాడు ఉన్నాడు. ఈయన 7వది అంటే మొదట ఎలిజబెత్, 2వది మరియా, 3వది జకరియా ఉండదు. జకరియాని మనం చదువుకోవాలి. జకరియా దేవుడిని కనపరుస్తాడు. దాంట్లో ఆయన కూడా చూద్దాం. జకరియా కూడా ఎక్కడంటే జకరియా ఇక్కడ చూద్దాము. ఇక్కడ 67 మొదట మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మపూర్ణుడై ప్రవచించాడు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ సంఘం ఉండగా మన శత్రువుల నుండి మనము ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలిగి ఇక్కడ దేవుణ్ణి కనపరిచాడు. ఇక్కడ ఆత్మపూర్ణుడై
ప్రవచించి దేవుడు ప్రభువైన ఇశ్రాయేలు స్తుతింపబడును గాక దేవుణ్ణి ఆరాధించాడు. 3వ వాడు జకర్యా, 4 వాడు గొల్లలో, 5 వాడు దూతలో, 6 వాడు గొల్ల జ్ఞానులు, 7వ వాడైన సుమియోను, చివరిగా 8వదిగా 36 అధ్యాయం. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనైన అన్న ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెరిగితో సంధానం చేసి కాలం పెడుతున్నదై 84 సంవత్సరాలు విధవరాలైంది. దేవాలయం విడుగా ఉపవాస ప్రార్థన సేవ చేసినాడు. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడుతుంటే గడపాలి. అన్న ప్రవక్తి దేవుణ్ణి ఆరాధించింది. ఇప్పుడు 8 మంది ఆరాధించారు. దేవుడు లోకానికి వచ్చినప్పుడు ఆయన బాలుడుగా పిండంలో ఉన్నప్పుడు, గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తుకొని సుమియోను చేతిలో ఎత్తుకున్నాడు. ఈమె ఆ సమయంలో వచ్చింది. మీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధించండి. రక్షకుడు ఆయన, లోక రక్షకుడు. అందుకని కదా ఆ ఇందులో 10 పల్లెలు ఉంది. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్త. దావీదు పట్టణంలో 7 రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆరాధించారు దేవుడిని. మరి మనం ఆరాధించాలంటే ఆ రక్షకుడు మనలో పుట్టితేనే మనం ఆయన్ని ఆరాధించాలి. పుట్టకపోతే లోపల ఉంటే నువ్వు దేవుడు రక్షకుడికి అంగీకరించలేదు కదా. నువ్వు ఆరాధన చేసినా కానీ ఆయన అంగీకరించదు. ఆయన రక్తంలో కొనబడి కడగబడిన వారే ఆరాధించాలి. ఎందుకంటే ఆయన గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చాడు. యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినప్పుడు నువ్వు రక్షణ ఉచితంగా ఇచ్చాడు. ఇంట్లో గొప్ప రక్షణ ఉచితంగా మనకి ఇచ్చాడు. కాబట్టి మనం దేవుడిని ఆరాధించ బుద్ధులమై ఉన్నాం. అంత గొప్ప కార్యం జరిగించాడు కదా. కోట్లు పెట్టి వచ్చుద్దా? కొన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటూ వచ్చేది కాదు. 5 కోట్లు పెట్టి వచ్చేది కాదు. హృదయం ఎవడు విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట వినిస్తున్నాను వారిని నేను మెచ్చుతున్నాను. ఆయన చూసి అప్పుడు ఆయన హృదయంలో నువ్వు ఎప్పుడైతే తెలుస్తాడో ఆయన హృదయంలోకి వచ్చాడు. నీ పాపాన్ని కడిగి వేశాడు. నిన్ను పరిశుద్ధంగా చేసి తన కుమారుని రాజ్యం ఏదైతే ఆదాంలో కోల్పోయాడు తిరిగి యేసు ప్రభువు మనకి సమకూర్చాడు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు నన్నున్న వారికి శిక్ష విధి లేదు. మీకు రావాల్సిన శిక్ష నేను కొట్టివేశానని చెప్పేసి జపన్య గ్రంథం 3:15 ఉంటుంది అన్నమాట. అంటే ఆ శిక్షనే కొట్టివేశాడు తెలుగులో. ఇప్పుడు ఏ శిక్ష లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు నన్నున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఇప్పుడు మనం సంతోషంతో ఆరాధించాలి. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడైతే వదిలిపెడతామో దేవదూతలు ఆయన కుమారుడుగా ఆ రాజ్యంలో మనం స్వతంత్రించుకుంటున్నాం. అక్కడ ఆకలి తప్పు లేని రాజ్యం. ఆ రాజ్యం అలాంటిది. శాంతి, సంతోషం, ఆనందంతో నిండిపోయిన రాజ్యం. రంగు భేదం లేదు, ఎరుపు తెలుపు లేదు, ధనవంతులు లేడు, దరిద్రం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. అందరూ ఒకే రూపం, ఒకే ఎత్తులో ఉంటారు, ఒకే రూపం ఉంటారు, దేవుని పోలి ఉంటారు. మరి అంత గొప్ప ఆధిక్యం ఇచ్చారు. మరి ఇంత గొప్ప దేవుడిని మనం ఆరాధించకపోతే దేవుడు ఏడుస్తాడు, పక్కన ఏడుస్తూ ఉంటాడు. నేను ఇంత నా రక్తం అంతా కాచాను కదా. వారు చూడండి ట్యాక్స్ అని చెప్తున్నారు.